హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ మన యొక్క ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది గ్రూప్స్ మరియు పోలీస్ జాబ్స్కి యూజ్ అయ్యే విధంగా, ఇంకా రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే విధంగా ఈ 3000 బిట్స్ అయితే మేము టెస్ట్ సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. చాప్టర్ వైజ్గా ఈ బిట్స్ అయితే మేము చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ కోర్స్ మన యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 150 రూపీస్కే 6 months వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాం. దీనికి సంబంధించి రీసెంట్గా నేను ఒక లక్కీ డ్రా కూడా కండక్ట్ చేశాను. 25 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆల్రెడీ నిన్న నేను వారికి కూపన్ కోడ్స్ అయితే పంపించాను. సో అభ్యర్థులు ఏమైనా వీడియో చూసినట్లయితే ఒకసారి చెక్ చేయండి. మీ యాప్లోకి వెళ్ళి మన కోర్స్ పైన క్లిక్ చేస్తే అక్కడ వ్యూ కూపన్ కోడ్ కనబడుతుంది. మీరు అక్కడ నుంచి దాన్ని రెడీమ్ చేసుకోండి. అదేవిధంగా దీనిలో మనకు అదే యాప్లో చూసినట్లయితే మీకు గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు, ఎస్ఐకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు కూడా అందుబాటులో ఉంటుంది. జస్ట్ 500 రూపీస్కే మీకు 6 months వ్యాలిటీ తోటి చాలా ఎక్సలెంట్ ఫ్యాకల్టీస్ తోటి క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉంటాయి. వాటిని విన్న తర్వాత నచ్చితే వాటిని మీరు పర్చేస్ చేయండి. ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా ముందు టెస్ట్ సిరీస్ కూడా రాబోతున్నాయి. సో ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1లో ఏజ్ లోన్లీ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. న్యాయస్థానాన్ని ఆశ్రమించినటువంటి నిరుద్యోగులు ఏడాది వయోపరిమితి పెంచాలని పిటిషన్, నేటితో ముగియనున్నటువంటి దరఖాస్తుల గడువు, మధ్యాహ్నం వరకు హైకోర్టులో విచారణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి నిరుద్యోగులు ఏడాది వయోపరిమితి పెంచాలని పిటిషన్, నేటితో ముగియనున్నటువంటి దరఖాస్తుల గడువు, మధ్యాహ్నం వరకు హైకోర్టులో విచారణ అంటూ ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు కోర్టు మెట్లెక్కారు. ఇప్పటికే పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. సుదీర్ఘకాలం తర్వాత నోటిఫికేషన్ రావడంతో కనీస ఏడాది వయసు పెంచాలనేటువంటి డిమాండ్లు ముందుకొచ్చింది. సో మంగళవారంతో అప్లికేషన్ స్వీకరణకు ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు అయోమయం నెలకొంది. కనీసం ఏడాది ఏజ్ పెంచితే ఇంకొక 104,000 మందికి అవకాశం వస్తుందంటూ నిరుద్యోగులు పిటిషన్లో వివరించారు. సో మంగళవారం మధ్యాహ్నం వరకు కోర్టు నుంచి రిప్లై వచ్చేటువంటి అవకాశం ఉందంటూ తెలుస్తుంది. సో ఈ పిటిషన్పై కోర్టు స్పందించకుంటే గ్రూప్ 1 ఉద్యోగాలే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలకు 104,000 మంది అర్హత కోల్పోయినట్టే అంటూ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో వయోపరిమితి పెంచితేనే దరఖాస్తు గడువు కూడా పెంచేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరొక వయోపరిమితి ఏదైతే మనకు 10 years ఇచ్చారు కదా, దాంతో పాటుగా ఇంకొక 1 year ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించినట్లే ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్ చూడవచ్చు. సో నేడే ఆఖరు గ్రూప్ 1 అప్లికేషన్కు లాస్ట్ డేట్ అంటే ఇక్కడ చూడవచ్చు. సోమవారం రాత్రి వరకు 2,94,000 దరఖాస్తులు, గడువు పెంపుకు TSPSC Tslprb. సో పరీక్ష ఆలస్యం అవుతుందనేటువంటి భయం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ విషయంలో 11 ఏళ్ల తర్వాత భర్తీ అవుతున్నటువంటి గ్రూప్ 1 ఉద్యోగాల ప్రక్రియలో కీలక అంకం పూర్తిగా వచ్చింది. సో మంగళవారం రాత్రి అంటే ఈరోజు నైట్ 12 o'clock వరకు దీనికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ అనేది ముగుస్తుంది. సో ఈ ఉద్యోగాలకు 5 లక్షల పైగా అప్లికేషన్లు వస్తాయని ఆశించిన అటు పోలీసు ఉద్యోగాల భర్తీ కూడా కొనసాగుతుండడంతో 3 లక్షల వరకే వచ్చే ఛాన్స్ ఉందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సోమవారం రాత్రి వరకు గ్రూప్ 1 ఉద్యోగాలకు మనకు 2,94,000 దరఖాస్తులు వచ్చినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓటీఆర్కి సంబంధించి 168,000 మంది చేసుకున్నట్లు, తమ ఓటీఆర్ను కొత్తగా చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఇది. సో మొత్తం ఎడిట్ చేసుకున్న వాళ్ళ సంఖ్య కనుక చూసినట్లయితే 3,45,000 మంది చేసుకున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. గడువు పెంపు లేదంటే ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 1 ఉద్యోగాల అప్లికేషన్ల స్వీకరణకు గడువు పెంపు ఉండదని TSPSC వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే అప్లికేషన్ గడువు పెంచితే మళ్ళీ ప్రిలిమినరీ పరీక్షలు కావచ్చు, మెయిన్స్ వంటివి పొడిగించవలసి ఉంటుందంటున్నారు. ఇప్పటికే పోలీసు నియామక మండలి SI ప్రిలిమ్స్ పరీక్షలను SI ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టు 7వ తేదీన నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు మొదటి వారంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు కూడా నిర్వహించే అంశాలు అధికారులు పరిశీలిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దరఖాస్తుల గడువు పెంచడం సరికాదని TSPSC ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని TSPSC నిర్ణయానికి వదిలేసినట్టు సమాచారం. సో అభ్యర్థుల నుంచి కూడా గడువు పెంపుపై ఎలాంటి డిమాండ్ రావడం లేదు. సో దీంతో మంగళవారం
అర్ధరాత్రి అప్లికేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని చెప్పేసి భావిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఆగస్టు ఫస్ట్ వీక్లో ప్రిలిమ్స్ అని చెప్పేసి అంటున్నారు. సో మరొక న్యూస్ పేపర్లో ఆలస్యం అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. చూసినట్లయితే ఆలస్యంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఆగస్టులో కాకుండా అక్టోబర్లో నిర్వహణ, సమయం కావాలంటూ TSPSCకి వినతులు, దరఖాస్తులు నేటితో గడువు పూర్తి, సోమవారానికి 2,88,000 దరఖాస్తులు అంటే ఇక్కడ ఇచ్చారు. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC నిర్వహించనున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష అనుకున్న సమయం కంటే కొంత ఆలస్యంగా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. TSPSC జారీ చేసినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టులో ప్రిలిమ్స్ నిర్వహించాలి. అయితే ఈ పరీక్షను అక్టోబర్లో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. చాలా ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందని పరీక్షలకు పోటీ పడడానికి చదువుకునేందుకు వీలుగా కొంత సమయం కావాలంటూ అభ్యర్థుల నుంచి TSPSCకి వినతులు వెల్లువెత్తుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అధికారులు అక్టోబర్లో ప్రిలిమ్స్ నిర్వహించే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంటే ఇక్కడ మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చారు. అదేవిధంగా SI ప్రిలిమినరీ పరీక్షలో తేదీలో మార్పు, అదే రోజున పారామిలిటరీ AC పరీక్ష SI పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే మనకు SI ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీ మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. త్వరలోనే రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLPRB కొత్త తేదీని ప్రకటించినట్లు తెలిసింది. రాష్ట్రంలో SI ప్రిలిమినరీ ఆగస్టు 7న, కానిస్టేబుల్ రాత పరీక్ష అదే నెల 21న నిర్వహించనున్నట్లు TSLPRB ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసింది. అయితే BSF కావచ్చు, CRPF, అదేవిధంగా CISF, అదేవిధంగా ITBP, SSB తదితర పారామిలిటరీ బలగాల్లో 253 AC పోస్టుల భర్తీకి ఏప్రిల్లో UPSC మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఆగస్టు 7న దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే తెలంగాణ నుంచి 10,000 మంది వరకు అభ్యర్థులు ఈ పరీక్ష రాసే అవకాశాలు ఉన్నాయి. సో దీంతో SI ప్రిలిమినరీ వేరే తేదీకి మార్చాలంటూ TSLPRB అభ్యర్థుల నుంచి ట్విట్టర్లో వినతులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో SI ప్రిలిమినరీ పరీక్షకు మరో తేదీని పరిశీలిస్తామని పోలీస్ నియామక మండలి అధికారులు ఒకరు స్పష్టం చేసినట్లు ఇవ్వడం జరిగింది. SI ప్రిలిమినరీ ఎగ్జామ్స్ డేట్ చేంజ్ చేసే అవకాశాలు కనబడుతున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఆ రోజు వేరే ఎగ్జామ్ ఉంది కనుక మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఆలస్యంగా గ్రూప్ 1 అంటే ఇక్కడ చూడవచ్చు. ఇంతకుముందు మనం చూసాం స్టార్టింగ్లో. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్లయితే 168 SI పోస్టులకు 63,439 మంది మహిళలు పోటీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే TSLPRB వెల్లడి అని చెప్పేసి ఇచ్చారు. సో పోలీస్ పోస్టులకు మహిళా అభ్యర్థులు భారీగా పోటీ పడుతున్నారు. సో విమెన్స్ కోటాలో 33% పోస్టులు దక్కించుకునేందుకు లక్షల మంది పరీక్ష రాస్తున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్లో SI కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వగా, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి జైల్ వార్డెన్కు సెకండ్ ప్రియారిటీ ఇస్తున్నారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB ద్వారా 17,000 పోస్టుల భర్తీ కారణంగా మొత్తం దానిలో మనకు 7,33,000 మంది అభ్యర్థుల నుంచి 12,91,000 దరఖాస్తులు వచ్చిన విషయం మనకు తెలిసింది. అయితే ఇక్కడ SI పోస్టు గురించి కనుక చూసినట్లయితే పోలీసు కావచ్చు, ఫైర్ సర్వీసెస్ కావచ్చు, SPF కావచ్చు, అదేవిధంగా జైళ్ల శాఖలో మొత్తం 587 SI పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో మనకు రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే 168 పోస్టులు ఈ విమెన్ కోటాకు వర్తిస్తాయి. దీంతో ఒక్కో పోస్టుకు 378 మంది మహిళలు పోటీలో నిలిచారు. సివిల్ కావచ్చు, AR కావచ్చు, మనకు ఈ SPF SI స్థాయి పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. SI పోస్టుకు 2,47,000 దరఖాస్తులు రాగా అందులో మనకు 63,000 మంది మహిళలే ఉన్నారు. సో 3 విభాగాల్లో కనుక చూసుకుంటే 16,900 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు మొత్తం 1,79,000 మంది మహిళలు అప్లై చేసుకున్నారు. వీటిలో మనకు 614 ఎక్సైజ్ కావచ్చు, 63 ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ మహిళలకు దక్కన్నాయి. సో ఇవి మహిళలకు సంబంధించినటువంటి పోస్టులు. 63,000 మంది అయితే పోటీ పడుతున్నట్లు SI పోస్టుకు పోటీ పడుతున్నట్లు ఇచ్చారు. అదేవిధంగా జిల్లాల వారీగా కూడా ఇక్కడ అప్లికేషన్ మనం ఆల్రెడీ నిన్నటి న్యూస్ పేపర్లో చూడడం జరిగింది. వాటి అప్లికేషన్ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే 22 నుంచి 35 ఏళ్ల వారి మధ్య పోటీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు పోలీసు ఉద్యోగార్థుల్లో ఈ వయసు వారే ఎక్కువ, వయోపరిమితి పెంపుతో శ్రమిస్తున్నటువంటి అభ్యర్థులు అంటే ఇక్కడ చూడవచ్చు. పోలీస్, ఎక్సైజ్, జైలు, రవాణా, అగ్నిమాపక శాఖల్లో భర్తీ చేయనున్నటువంటి యూనిఫామ్ సర్వీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో 22 నుంచి 35 ఏళ్ల వయసు అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాస్తవానికి గతంలో ఓపెన్ కేటగిరీ కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ట వయోపరిమితి 22 ఉండేది. SI ఉద్యోగానికి చూసినట్లయితే 25 ఉండేది. కానీ
ఉద్యోగార్థుల విన్నపం మేరకు సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో స్పందించి ఈ పరిమితిని 2 దఫాలుగా పెంచారు. మొత్తం 5 ఏళ్ల వెసులుబాటు కల్పించారు. సో ఇది లక్షలాది మంది పోలీసు ఉద్యోగార్థులకు ఆశలకు ఊపిరి పోసిందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఎస్ఐ ఉద్యోగార్థులు ఎక్కువగా మనకు 25 నుంచి 30 ఏళ్ల వారే అధికం అని చెప్పేసి ఇచ్చారు. సో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఓపెన్ కేటగిరీ ఎస్ఐ ఉద్యోగాల వయోపరిమితి 30 ఏళ్లకు పెరిగింది. సో రీజనల్ కేటగిరీ అభ్యర్థులకు అదనంగా మరొక 5 ఏళ్లు వెసులుబాటు లభించింది. సో ఇది ఎంతోమంది ఆశావాహులకు గొప్ప వరంలా మారింది. సో సివిల్ ఎస్ఐ ఉద్యోగానికి పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు 21 నుంచి 25 ఏళ్ల వయసు మధ్య ఉన్న వాళ్ళు 88 వేలు ఉన్నారంట. 26 నుంచి 30 మధ్య కనుక చూసుకుంటే 10 లక్షల మంది ఉన్నారు. ఇది కానిస్టేబుల్ సంబంధించి. అదేవిధంగా 30 ఏళ్ల వయసు మించిన వారు అంటే ఆ పై ఉన్నవారు 47 వేల మంది ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఐటీ కమ్యూనికేషన్ సంబంధించి చూసినట్టయితే ఎస్ఐ ఉద్యోగానికి 20 to 25 మధ్య 4,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారంట. 26 నుంచి 30 మధ్య చూసినట్లయితే 6,000 మంది, 30 ఏళ్ల పైన ఉన్నవాళ్ళు 3,100 మంది ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కానిస్టేబుల్ ఉద్యోగానికి పెరిగినటువంటి పోటీ అంటూ చూడవచ్చు. సో కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీ పెరిగింది. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి 18 నుంచి 22 ఏళ్ల వయసులో ఆ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు చూసినట్లయితే మనకు సో 2,35,165 దరఖాస్తులు వచ్చాయి. 23 నుంచి 27 ఏళ్ల వయసు వాళ్ళ చూసినట్లయితే 2,66,000, 28 నుంచి 33 కనుక చూసినట్లయితే 1,40,000 మంది ఉన్నట్లు ఇక్కడ చెప్పారు. అదేవిధంగా ఎక్సై కానిస్టేబుల్ సంబంధించి ఇట్లా మొత్తం ఏజ్ వైజ్గా డివైడ్ చేసి అయితే మనకి ఈరోజు నమస్తే తెలంగాణ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు క్లియర్ కట్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇంకా కొలువు సులువే అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. కోచింగ్ లేదన్న చింత వద్దు, 200 కేంద్రాల్లో ఉచిత కోచింగ్, కష్టపడితే ఏదైనా సాధనే, కొలువు గెలువు కార్యక్రమంలో సో ఇక్కడ ప్రొఫెసర్ గంటా చక్రపాణి కావచ్చు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్ తదితరులు హాజరయ్యారు. సో ఆ సందర్భంగా ఇటువంటి అంటే అక్కడికి వచ్చినటువంటి అభ్యర్థులకు ఒక ఇన్స్పిరేషన్గా మాట్లాడడం జరిగింది. సో కొలువు కొట్టడం సులువే అంటూ సో దానికోసం ప్రభుత్వం 200 కేంద్రాలను ఉచిత కోచింగ్ సెంటర్స్ను ప్రారంభించినట్లు ఇక్కడ మనకు నిన్న జరిగినటువంటి తెలంగాణ టుడే అదేవిధంగా నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో కొలువు గెలువు అనేటువంటి ఒక అవగాహన కార్యక్రమం జరిగింది. దానిలో పాల్గొన్న అభ్యర్థులు దాదాపు 1200 మంది పాల్గొన్నారంట. సో అక్కడ వీళ్ళ యొక్క స్పీచ్ అనేటువంటిది ఆశావాహులకు వాళ్ళకి ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి అభ్యర్థులకు కొంత ఇన్స్పిరేషనల్గా అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది ఆ స్పీచ్. సో దానికి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ మీరు ఈ పేపర్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఆయుష్లో 159 పోస్టులు అంటూ చూడవచ్చు. కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ, దరఖాస్తుకు నేడే ఆఖరు అంటూ చూడవచ్చు. సో ఆయుష్ విభాగంలో 159 పోస్టుల భర్తీకి మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఇంతకుముందు నేను ప్రీవియస్లో కూడా చెప్పాను. దానికి సంబంధించి ఈ రోజు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక సివిల్స్లో మెరిసినటువంటి తెలుగు తేజాలు అంటూ చూడవచ్చు. 100 లోపు ర్యాంకులు 5, టీఎస్ టాపర్ సంజనా సిన్హా, దేశవ్యాప్తంగా 685 మంది ఎంపిక, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ శృతి శర్మ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో సివిల్స్ 2021 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొత్తం 685 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో శృతి శర్మ ఆల్ ఇండియా టాపర్గా నిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినటువంటి ఐదుగురు 100 లోపు అయితే ర్యాంక్ సాధించడం జరిగింది. సో 37వ ర్యాంక్ పొందినటువంటి సంజనా సిన్హా తెలంగాణ టాపర్గా నిలిచినట్లు ఇక్కడ మనకు 2021 యూపీఎస్సీ ఫలితాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇక్కడ నోటిఫికేషన్స్ చూడవచ్చు. ఈనాడు నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఇవన్నిటి గురించి మనం ప్రీవియస్లో చూసాం. ఇక్కడ వెస్టర్న్ రైల్వేలో 3,612 ఇది అప్రెంటిషిప్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైనా ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు ఉంటే వీటికి అప్లై చేసుకుంటే ప్రయత్నం చేయండి. ఇక ఇవన్నిటి గురించి నేను ప్రీవియస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఐటీబీపీలో కూడా 158 కానిస్టేబుల్కి సంబంధించి మనం నిన్నటి న్యూస్ పేపర్లు చూసాం. సో వీటికి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. జూలై 7 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. జూన్ 8 నుంచి ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. సో 158 మేల్, 135 ఫీమేల్ 23. సో అర్హత అయితే ఇంటర్మీడియట్తో మీరు అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈరోజు మనకు చదువు ఈనాడు న్యూస్ పేపర్లో టెట్ గణితంలో మేటి స్కోర్ ఇలా అంటూ సో టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైతే గణితం సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. ఇక డిఫెన్స్ క్లాస్తో పోలీస్ పోస్ట్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. పోలీసులకు విశేష అధికారాలు, నిబద్ధత లేకపోతే అరాచకాలు. సో ఇక్కడ చూసినట్లయితే సచ్చీలతతోనే సమాజ బాధ్యత, రాజ్యాంగంపై అవగాహన ఉండాలి, కేంద్ర రాష్ట్రాలు సమీక్షించాలి, 5 ఏళ్ల సైనిక నిబంధన పెట్టాలి, సైనిక ఉద్యోగంతోనే క్రమశిక్షణ, గౌరవ మర్యాదల పెంపు, నిపుణుల సూచన అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో డిఫెన్స్ క్లాస్తో పోలీస్ పోస్ట్ ఇస్తే బాగుంటుందంటే ఈరోజు ఒక ఆర్టికల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో భారతీయ యువతకు ప్రజలపై అజమాయిషీ వహించాలన్న ఆశ పెరుగుతుంది. అలాగే అడ్డదారుల్లో ఆదాయం సంపాదించాలన్న ఆసక్తి కూడా వృద్ధి చెందుతుంది. సో సైనిక దళాల్లో చేరమంటూ యువత కోసం సైనిక ఉన్నతాధికారులు ఊరుతూ తిరిగి ర్యాలీలు నిర్వహించినప్పటికీ పెద్దగా స్పందన లేదు. సో జిల్లాల వ్యాప్తంగా ఇంటర్వ్యూలు చేసి నియామక పత్రాలను
పత్రాలు ఇస్తామన్నా కూడా పెద్దగా ముందుకు రావడం లేదు. దేశవ్యాప్తంగా దేశ రక్షణ ఉద్యోగాల పట్ల వీరిలో ఏమాత్రం ఆసక్తి కనిపించట్లేదు. కేవలం నిరుద్యోగులుగా మారేటువంటి ఇతర ఉద్యోగం తమకు రాదన్న విశ్వాసం కలిగి ఉన్న యువకులు మాత్రమే సైనిక దళాల్లో చేరేందుకు ముందుకు వస్తున్నారంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఉద్యోగం లేక నిరుద్యోగులు ఉన్న వాళ్ళు మాత్రమే దేశ రక్షణ కోసం ముందు పడుతున్నారు, కానీ మిగతా వాళ్ళు ఇక్కడ రావట్లేదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదే మనకు స్టేట్ లెవెల్లో కనుక ఇప్పుడు పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది కదా, దీన్ని చాలామంది అప్లై చేశారు. ఇట్లా ఇదే స్పిరిట్ అనేటువంటి మనకు దేశ రక్షణ కోసం ఉండేటువంటి డిఫెన్స్ కావచ్చు, ఇంకా అదర్ త్రివిధ దళాల్లో ఆసక్తి చూపించట్లేదంటే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పోలీస్ కూడా ఇట్లా మనకేంటంటే డిఫెన్స్ క్లాస్తో పోలీస్ పోస్ట్ ఇస్తే ఇంకా సమాజం గురించి ఎక్కువగా అవేర్నెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఉద్యోగం చేసేవారికి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.